నమస్కారం. ఓ సామ్రాజ్యాన్ని దాని యుద్ధ విజయాల కన్నా అది సాధించిన కళ, వైజ్ఞానిక ప్రగతితో ఎక్కువగా గుర్తుంచుకుంటే ఎలా ఉంటుంది ఆలోచించండి. ఈరోజు మనం భారత చరిత్రలోని సరిగ్గా అలాంటి ఒక అద్భుతమైన అధ్యాయాన్ని చూద్దాం. అదే గుప్త సామ్రాజ్యం, మన స్వర్ణయుగం. సరే, ఈ ప్రయాణంలో మన గుప్తుల కథను స్టెప్ బై స్టెప్ చూద్దాం. వాళ్ళు ఎలా మొదలయ్యారు, ఆ తర్వాత ఎలా శిఖరాలకు చేరుకున్నారు, వాళ్ల మనుగడ కోసం చేసిన పోరాటం, మరి వాళ్లు మనకు మిగిల్చిన వారసత్వమేమిటో తెలుసుకుందాం. అయితే అసలు కథలోకి వెళదాం. అప్పటికే మౌర్యులలాంటి గొప్ప సామ్రాజ్యాలు పడిపోయాయి. భారతదేశమంతా చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక పవర్ వాక్యూమ్ ఏర్పడింది. ఇప్పుడు ఈ ప్రశ్న చాలా ముఖ్యం. ఎందుకంటే గుప్తులు ఎలా పైకి వచ్చారో అర్థం చేసుకోవడానికి ఇదే కీలకం. అంటే రాజకీయ అస్థిరత ఒక కొత్త శక్తికి ఎలాంటి అవకాశాలిస్తోందో మనమిక్కడ చూడొచ్చు. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే గుప్తులు ఊరికే అధికారంలోకి రాలేదు. ఒక రకమైన రాజకీయ గందరగోళం నడుస్తున్నప్పుడు వాళ్లు ఉద్భవించారు. కుషాణ్లు, మురుండాలలాంటి పెద్ద శక్తులు బలహీనపడటాన్ని వాళ్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారన్నమాట. వాళ్ల బలానికి పునాదులు ఎక్కడ పడ్డాయో చూడండి. వాళ్లది సారవంతమైన భూమి, అంటే ఆహారానికి కొదవలేదు. పుష్కలంగా ఇనుప ఖనిజం దొరికేది, అంటే ఆయుధాలకు, పనిముట్లకు లోటులేదు. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్లు కీలకమైన వాణిజ్య మార్గాలకు దగ్గరగా ఉన్నారు. ఇవన్నీ కలిసి వాళ్ల ఎదుగుదలకు బలమైన పునాది వేశాయి. ఇక ఇక్కడ్నించే అసలు కథ మొదలవుతుంది. గుప్తులు కేవలం చిన్నరాజులుగా మిగిలిపోలేదు. ప్రతిభావంతులైన వాళ్ల పాలనలో సామ్రాజ్యం వేగంగా విస్తరించడం మొదలైంది. ఇచ్చూడండి, ఎంత ఆసక్తికరంగా ఉందో. వంశస్థాపకుడు శ్రీగుప్తుడి బిరుదు మహారాజా. కాని అతని మనవడు మొదటి చంద్రగుప్తుడు స్వీకరించిన బిరుదు మహారాజాధిరాజా, అంటే రాజులకే రాజు. కేవలం 2 తరాల్లో వాళ్ల స్థాయి ఎంతగా పెరిగిపోయిందో ఈ ఒక్క బిరుదు తేడానే మనకు స్పష్టంగా చెప్తోంది. మొదటి చంద్రగుప్తుడు కేవలం యుద్ధాలతోనే సామ్రాజ్యాన్ని విస్తరించలేదు. అతను లిచ్ఛవి యువరాణి కుమారదేవిని పెళ్లి చేసుకున్నాడు. ఇది కేవలం ఒక పెళ్లి కాదు, అది ఒక మాస్టర్ స్ట్రోక్. ఆ కాలంలో ఎంతో పలుకుబడి ఉన్న లిచ్ఛవులతో సంబంధం కలుపుకోవటం ద్వారా గుప్త వంశానికి ఒక రకమైన రాజకీయ చట్టబద్ధత, అధికారం రెండూ దక్కాయి. ఇక ఇప్పుడొస్తాడు అసలు హీరో, సముద్రగుప్తుడు, గొప్ప విజేత. ఈ టేబుల్ చూస్తేనే అర్థమవుతుంది అతని వ్యూహం ఎంత పటిష్టంగా ఉందో. ఉత్తరాన గంగా యమునా మైదానంలోని రాజులను ఓడించి వాళ్ల రాజ్యాలను కలిపేసుకున్నాడు. తూర్పున ఉన్న ఘనతంత్ర రాజ్యాలను నాశనం చేశాడు. చివరికి దక్షిణ భారతదేశంలోని రాజులను కూడా ఓడించి వాళ్లను సామంతులుగా మార్చుకున్నాడు. అంటే ప్రతి దిశలోనూ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. సముద్రగుప్తుడి సైనిక ప్రతిభ, అతని విజయాల స్థాయి ఎంత గొప్పవంటే ప్రముఖ చరిత్రకారుడు వి.ఏ. స్మిత్ అతన్ని భారతదేశ నెపోలియన్ అని పిలిచారు. ఒక్కసారి ఆలోచించండి, ఆ బిర్దులో ఎంత బరువుందో. ఈ మ్యాప్ చూడండి. గుప్త సామ్రాజ్యం దాని శిఖరాగ్రంలో ఎంత విశాలంగా ఉండేదో మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఈ గులాబీ రంగులో ఉన్నదంతా వాళ్ల ప్రత్యక్ష పాలనలో ఉన్న ప్రాంతం. వాళ్ల అధికారం, ప్రభావం ఎంత దూరం విస్తరించిందో కదా. సరే, ఇప్పటిదాకా మనం సైనిక విజయాల గురించి మాట్లాడుకున్నాం. కాని గుప్తయుగాన్ని స్వర్ణయుగం అని పిలవడానికి అసలు కారణం అది కాదు. ఇప్పుడు ఆ అస్సలు కథలోకి వెళదాం. అదే వాళ్ల కళా, సాంస్కృతిక, శాస్త్రీయ విజయాల గాథ. ఈ స్వర్ణయుగానికి నాయకత్వం వహించింది 2వ చంద్రగుప్తుడు. అతని ఆస్థానంలో నవరత్నాలు ఉండేవారు. అంటే 9 మంది అసాధారణమైన మేధావులు. ఒకే గదిలో, ఒకే రాజు ఆస్థానంలో ఆ కాలంలోని 9 గొప్ప మేధావులున్నట్టు ఊహించుకోండి. ఈ జాబితా చూడండి ఎవరెవరున్నారో. మహాకవి కాళిదాసు, ఆయన రాసిన అభిజ్ఞాన శాకుంతలం లాంటి నాటకాలు ఇప్పటికీ అజరామరం. ఇక ఖగోళశాస్త్రంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన వరాహమిహిరుడు, వైద్యంలో ధన్వంతరి, ఇలా ప్రతి రంగంలోనూ దిగ్గజాలుండేవారు. అందుకే ఇది స్వర్ణయుగమైంది. సో 2వ చంద్రగుప్తుడి పాలనలోనే గుప్త సామ్రాజ్యం తన శక్తి, ప్రభావం, కీర్తిప్రతిష్టలన్నిట్లోనూ అత్యున్నత స్థాయికి చేరుకుంది. ఉజ్జయినిని వాళ్లు తమ 2వ రాజధానిగా చేసుకోవడం దీనికొక పెద్ద నిదర్శనం. కాని మనకు తెలుసు, ఏ స్వర్ణయుగమూ శాశ్వతం కాదు. కథలో ఇప్పుడొక మలుపు రాబోతోంది. గొప్ప సామ్రాజ్యపు అంచుల్లో నెమ్మదిగా నీడలు కమ్ముకోవడం మొదలైంది. అవును, ఎంత గొప్పగా వెలిగినా ఆ స్వర్ణయుగం కూడా
శాశ్వతంగా నిలవలేకపోయింది. కాలం ఎవరికోసమో ఆగదు కదా. అంతటి శక్తివంతమైన సామ్రాజ్యాన్ని సవాలు చేసే ముప్పు హొరిజాన్లో నెమ్మదిగా ఉద్భవించడం మొదలైంది. ఆ ముప్పే ఖూణులు. కుమారగుప్తుడి కాలంలో ఈ భయంకరమైన ఆక్రమణదారులు సామ్రాజ్య సరిహద్దులపై తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించారు. ఇక్కడే గుప్తవంశం యొక్క చివరి గొప్ప యోధుడు, చివరి సంరక్షకుడు రంగంలోకి దిగుతాడు. అతనే స్కందగుప్తుడు. స్కందగుప్తుడు హూణులను సమర్థవంతంగా ఎదుర్కొని ఓడించాడు, సామ్రాజ్యాన్ని కాపాడాడు. కాని ఆ నిరంతర యుద్ధాల వల్ల సామ్రాజ్యం ఆర్థికంగా, సైనికంగా బాగా బలహీనపడింది. అతను యుద్ధం గెలిచాడు, కాని ఆ గెలుపు కోసం సామ్రాజ్యం భారీ మూల్యం చెల్లించింది. అతని తర్వాత వచ్చినవాళ్లు బలహీనులు కావడంతో సామ్రాజ్యం నెమ్మదిగా పతనమైపోయింది. సామ్రాజ్యాలో కూలిపోవచ్చు, రాజులు కనుమరుగవ్వచ్చు, కాని వాళ్ళు మిగిల్చిన వారసత్వం ఉంటుంది. మరి గుప్త సామ్రాజ్యం మనకేమిచ్చింది? వాళ్ళ ప్రతిధ్వనులు ఇప్పటికీ ఎలా వినిపిస్తున్నాయో చూద్దాం. వాళ్ల వారసత్వం చాలా పెద్దది. వాళ్లు ప్రవేశపెట్టిన పరిపాలనా విధానాలు, ప్రాచీన భారతదేశంలోనే అత్యధికంగా వాళ్లు ముద్రించిన బంగారు నాణేలు, వాళ్ల కాలంలో అభివృద్ధి చెందిన అద్భుతమైన నాగరిక, ద్రావిడ కళారీతులు, అన్నిటికన్నా ముఖ్యంగా నలంద లాంటి విశ్వవిద్యాలయాల స్థాపన, వీటన్నిటి ప్రభావం మనపై ఇప్పటికీ ఉంది. కాబట్టి ఇది మనల్ని ఆలోచింపజేస్తుంది కదూ. గొప్ప సామ్రాజ్యాలు పడిపోతాయి నిజమే, కాని వాళ్ల ఆలోచనలు, వాళ్ల ఆవిష్కరణలు శాశ్వతంగా నిలిచిపోతాయి. మరి గుప్తుల అసలైన వారసత్వం ఏమిటి? వాళ్లు జయించిన భూభాగమా, లేక వాళ్లు మనకు మిగిల్చి వెళ్లిన ఈ అద్భుతమైన జ్ఞాన సంపద?